కార్టూన్ టీవీ ఇది మన ప్రపంచం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. అనగనగనగా ఒక మాయా ఊరిలో అందులో ఒక అందమైన చిన్న కుటుంబం. ఆ కుటుంబంలో శివాని, నిర్మిజ, నిఖిజ వీళ్ళ ముగ్గురే ఉంటున్నారు. శివాని వాళ్ళ తండ్రి తన చిన్నప్పుడు చనిపోయాడు. ఇప్పుడు అక్కడ వచ్చి శివాని ఇలా అడుగుతుంది, అమ్మ నేను నిర్మిజ కొంచెంసేపు బయటికి వెళ్ళి చూస్తామమ్మా. నేను కొంచెం చల్లగాలి కావాలి, అందుకని బయటికి వెళ్ళి చూస్తామా ప్లీజ్. శివాని, ఇంటర్నెట్ ఇప్పుడు వద్దు, నువ్వు ఇక్కడనే ఉండు. మీరిద్దరు నిర్మిజ, నువ్వు మీ ఇంటికి వెళ్ళేసరికి చాలాసేపు అవుతుంది. ఈరోజు ఇక్కడనే పడుకో, నేను మీ మమ్మీకి కాల్ చేసి చెప్తా ఇక్కడనే ఉంటుంది అని, సరేనా? అమ్మా ప్లీజ్ అమ్మా, డబ్బుని వచ్చేస్తాం మేము, ప్లీజ్. సరే శివాని, ఇది ఒక్కసారికి మీకు ఇద్దరికి పర్మిషన్ ఇస్తున్నాను, కానీ త్వరగా రండి, సరేనా? సరే మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ, థ్యాంక్ యూ. శివాని నిజం మెయిన్ రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. హలో, ఒక నిమిషం వెయిట్ చేయండి. నిర్మిజ ఎవరని మీకు డౌట్ వచ్చింటుంది కదా. శివానికి చెల్లి కాదు, అక్క కాదు. శివానికి కేవలం ఒక కాలేజ్ ఫ్రెండ్ మాత్రమే. ఇక మన కథని ముందుకు తీసుకెళ్తామా? పదండి. శివాని మరియు నిర్మిజ నడుచుకుంటూ ఒక కాడ ఆగిపోతారు. వాళ్ళిద్దరూ అక్కడ ఒకటి చూస్తారు. అక్కడ ఒక అందమైన వాటర్ ఫాల్స్ చూస్తారు. శివాని ఇలా అడుగుతుంది, నిర్మిజ మనం ఆ వాటర్ ఫాల్స్ కాడికి వెళ్దామా నిర్మిజ? సరే శివాని, మనం ఆ వాటర్ ఫాల్స్ కాడికి వెళ్దాము అని చెప్పి వాళ్ళు ఇద్దరు ఆ వాటర్ ఫాల్స్ కాడికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఇద్దరు నడుచుకుంటూ ఒక ఆగిపోతారు. అక్కడ ఒక పాము ప్రత్యక్షమవుతుంది. అది చూసి చాలా భయపడతారు వాళ్ళిద్దరు. ఆ పాము కనిపించగానే భయపడి వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంటి వైపు పరిగెత్తుతూ ఉంటారు. ఆఖరికి శివాని మరియు నిర్మిజ వాళ్ళ ఇంటికి కంగారుగా చేరుకుంటారు. అప్పుడే శివాని వాళ్ళ అమ్మ నిఖిజ శివాని మరియు నిర్మిజ దగ్గరికి వస్తుంది. నిఖిజ ఇలా అడుగుతుంది, ఏమైంది శివాని, ఎందుకు కంగారు ఉన్నారు మీరిద్దరు? శివాని నిఖిజకు ఇలా చెబుతుంది, అమ్మ నేను నిర్మిజ మీరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మాకు దారిలో వాటర్ ఫాల్స్ కనిపించింది అమ్మ. అవి చూడటానికి వెళ్ళాము. అప్పుడే మా ముందుకు ఒక పాము ప్రత్యక్షమైంది అమ్మ. అది చూసి చాలా భయపడి పరిగెత్తుకుంటూ వచ్చామమ్మా. నేను మీ ఇద్దరికి ఏం చెప్పాను శివాని? ఇంత రాత్రిపూట వద్దు అని చెప్పానా లేదా? అయినా వెళ్తే వెళ్ళరు, కానీ ఆ వాటర్ ఫాల్స్ కాడికి ఎందుకు వెళ్ళారు?
అది కూడా ఇంత రాత్రి వేళనా? అమ్మా, సారీ అమ్మా. ఇంకొకసారి నీ మాట చెబుతాటను. ఒకసారి నైట్ పూట మేమిద్దరం ఎక్కడికి పోము అమ్మా. సారీ అమ్మా. ఓకేనా? నాకు మీ ఇద్దరి మీద చాలా కోపంగా ఉంది. అయినా సరే ఇది ఒక్కసారికి క్షమించమంటున్నావు కదా, క్షమిస్తున్నా. సరే, చాలా రాత్రి అయింది, వెళ్ళి పడుకోండి, సరేనా? థ్యాంక్ యూ మమ్మీ, నన్ను క్షమించినందుకు. ఇంకొకసారి ఎప్పుడు వెళ్దాం మమ్మీ? పద నడిపించ, మన ఇద్దరం వెళ్ళి పడుకుంటాం అని చెప్పి శివాని, నిర్మిజ, నిఖిజ వాళ్ళ గదిలోకి వెళ్ళి పడుకుంటారు. శివాని గదిలో శివాని పడుకుంటుంది. నిర్మిజకు ఏర్పాటు చేసిన గదిలో నిర్మిజ పడుకుంటుంది. నిఖిజ గదిలో నిఖిజ పడుకుంటుంది. ఇప్పుడు మనం శివాని గదిలోకి వెళ్ళాం కదండి. మళ్ళీ శివాని కళలోకి మళ్ళీ ఆ పాము వస్తుంది. శివాని కళలో అది చూసి చాలా భయపడుతుంది. శివాని లేచి గట్టిగా అరుస్తుంది. శివాని అరవంగానే నిఖిజ మరియు నిర్మిజ శివాని దగ్గరకు వస్తారు. ఏమైంది శివాని, ఎందుకంత గట్టిగా అరిచావు నువ్వు? అమ్మా, నీకు కొద్దిసేపటి క్రిందట ఒక విషయం చెప్పాను, గుర్తుందా? నేను నిర్మించ ఇక్కడనే బయటకు వెళ్తే మాకు అక్కడ ఒక వాటర్ ఫాల్స్ కనిపించింది. అడిగి వెళ్తూ ఉంటే ఒక పాము కనిపించిందని చెప్పాను కదా. మళ్ళీ ఆ పాము నా కళ్ళలోకి వచ్చింది అమ్మ. చాలా భయపడి లేచానమ్మా. ఏమి కాదు శివాని, నువ్వు పడుకో. నేను రేపు నాకు తెలిసిన మాయల బాబా అని ఒకరు ఉంటారు, వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తాను. నీకు ఏమీ కాదు, క్షేమంగా పడుకో, ఏమీ కాదు. సరే అమ్మా అని చెప్పగానే అందరూ మళ్ళీ పడుకోవడానికని వెళ్తారు. శివాని పడుకుంటుంది మరియు నిర్మిజ కూడా పడుకుంటుంది. కానీ నిఖిజ మాత్రం పడుకోదు. శివానికి మాత్రమే ఆ కళలో పాము ఎందుకు కనిపిస్తుంది? వాటర్ ఫాల్స్ చూసిందంటే సరే, మరి కళలో కూడా కనిపించడం ఏంటి? తెలుసుకోవాలి. రేపు మా బాబా అక్కడికి వెళ్ళి ఎలాగైనా తెలుసుకుంటా అని చెప్పి నిఖిజ కూడా పడుకుంటుంది. తెల్లవారుతుంది. అందరూ లేచి తయారవుతారు. శివాని, నిర్మిజ, నిఖిజ. శివాని ఉండి అంటుంది నిర్మిజతోటి, నిర్మిజ, నువ్వు కాలేజీకి వెళ్ళు. మేడం తోటి ఈరోజు నేను వస్తలేను అని చెప్పు, సరేనా నిర్మిజ? సరే శివాని అని చెప్పి నిర్మిజ తన కాలేజీకి వెళ్తుంది. శివాని మరియు నిఖిజ మాయాబాబా కాడికి వెళ్ళడానికి వెళ్తూ ఉంటారు.
కానీ అక్కడ మాయాబాబా ఉంటాడు. కానీ అక్కడ మాయాబాబా ఒక శిశురాలు ఉంటుంది. తను మాయాబాబాకి ఒక మనవరాలు లాంటిది. ఆ మాయాబాబా ఒక శిశురాలు నిఖిజ మరియు శివాని దగ్గరకు వస్తుంది. హలో మీరంగేరు, మీరు మాయాబాబా గారికి వచ్చారని నాకు తెలుసు. కానీ మాయాబాబా గారు లేరు. మాయాబాబా గారు వచ్చేవరకు 5 రోజులు అవుతుంది. నా పేరు యామిని. నేను మాయాబాబాకి ఒక మనవరాలు లాంటి దాని అండి. 5 రోజులు వెనక్కి రండి, మాయాబాబా గారు ఉంటారు. సరే యామిని, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. మేము 5 రోజులు వెనక్కి వస్తాము, సరేనా? మేము వచ్చినట్టు మాయాబాబా గారికి తెలపండి. బాయ్ యామిని. వాళ్ళు మాయాబాబా ఒక ఆశ్రమం కాంచి రావడానికి రాత్రి అయిపోతుంది. వాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చి చేరుకుంటారు. శివాని గదిలో శివాని పడుకుంటుంది. నిఖిజ గదిలో నిఖిజ పడుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం శివాని కలలోకి వెళ్ళబోతున్నాం. పదండి. మళ్ళీ శివాని కలలో మళ్ళీ ఆ పాము కనిపిస్తూ ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్టూన్ టీవీ. ఇది మన ప్రపంచం. ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పాలి. అందరూ సైలెంట్గా ఉండండి. మనం సైలెంట్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇప్పుడు మనం శివాని వారి ఇంట్లో ఉన్నాం. ఒకవేళ మన వాయిస్ శివాని మరియు నిఖిజ వింటి లేస్తారు. ఎవరు కానీ మనం తిడతారు. అందుకని మనం సైలెంట్గా ఉంటాం. ఇప్పుడు మనం మాట్లాడుకోపోయేది నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది చెప్పుకుందాం. అసలు శివాని కలలో కనిపించిన పాము మళ్ళీ కనిపిస్తుందా? మాయాబాబా దగ్గరికి వెళ్తారా, వెళ్ళరా? ఇవన్నీ చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, చేసుకోండి. మనం ఎపిసోడ్ 2లో కలుసుకుందాం. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు కామెంట్ కూడా చేయండి. అంతేనా? బాయ్ బాయ్. మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. సీ యూ లేటర్.